తెలుగు ఆడియన్స్ మరోసారి విలక్షణమైన తీర్పునిచ్చారు. నచ్చితే హీరో లేకపోయినా పర్వాలేదు, యానిమేషన్ మూవీనైనా హిట్ చేసేస్తారు. నచ్చకపోతే స్టార్ అని కూడా చూడరు, డిజాస్టర్ చేసేస్తారు. నెల తిరగకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ ఫ్లాపులు చూసింది. అవేంటో చూద్దామా? స్టార్ లేకపోయినా పర్వాలేదు, యానిమేటెడ్ మూవీ అయినా సరే మనస్సుకు హత్తుకునేలా తీస్తే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని మహావతార్ నరసింహ నిరూపించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 4 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 23 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. సినిమా రిలీజ్ అయి 2 వారాలు దాటినా ఇప్పటికీ వీక్ డేస్ లోనూ మంచి వసూలు సాధిస్తోంది. ఆగస్టు 14న 2 పెద్ద సినిమాలు రావడంతో డబ్బింగ్ మూవీస్ అయినా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఆదుకుంటాయనుకున్నారు. హిందీ డెబ్యూ మూవీ వార్ 2 పై తారక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కాలర్స్ ఎగరేశాడు. అయితే వార్ 2 రిజల్ట్స్ మరోసారి కాలర్ ఎగరేసే ఛాన్స్ ఇవ్వకుండా చేసింది. హీరో వరుస హిట్స్ కు వార్ 2 బ్రేక్ లేసింది. టెంపర్ నుంచి దేవర వరకు 7 హిట్స్ తో దూసుకుపోతున్న తారక్ ను వార్ 2 ఫ్లాప్ లోకి నెట్టేసింది. యశ్రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్స్ జానర్ లో ఎన్ని హిట్స్ కొట్టినా కొత్తగా లేకపోవడంతో వార్ 2 ను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఎన్టీఆర్ కు తెలుగులో ఉన్న క్రేజ్ ను యూజ్ చేసుకుని తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 90 కోట్లకు అమ్మితే తెలుగులో 4 రోజుల్లో 40 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా సగం కూడా రాలేదంటే కోలుకోవడం కష్టమే. వార్ 2 తెలుగులోనే కాదు పాన్ ఇండియా ఫ్లాప్ అయింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 307 కోట్లకు అమ్మితే సగం కూడా రాలేదు. 4 రోజుల్లో 140 కోట్లు మాత్రమే వచ్చింది. వార్ 2 తో పోల్చుకుంటే కూలీ కలెక్షన్స్ బెటర్ గా ఉన్నాయి. లోకేష్ కనగరాసుకున్న క్రేజ్ మొదటి రోజు 151 కోట్లు తీసుకొచ్చింది. లోకేష్ రేంజ్ లో మేకింగ్ లేకపోవడం మైనస్ అయినా అనిరుద్ మ్యూజిక్ నిలబెట్టింది. కూలీ తెలుగు రైట్స్ ను 45 కోట్లకు అమ్మితే 4 రోజుల్లో 36 కోట్లు వచ్చింది. ఇంకో 9 కోట్లు వస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కూలీ గట్టెక్కాలంటే వీక్ డేస్ రన్నింగ్ బాగుండాలి. అలా సత్తా చూపితేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 300 కోట్లకు అమ్మితే 4 రోజుల్లో 195 కోట్లు వచ్చింది. ఇంకో 105 కోట్లు వస్తే కూలీ డిస్ట్రిబ్యూటర్స్